గర్భగుడి చీకటిగా ఎందుకు ఉంటుంది? నమస్తే. మీరు ఎప్పుడైనా గమనించారా? చాలా హిందూ దేవాలయాల్లో గర్భగుడి అంటే మూల విరాట్టు ఉన్న ప్రదేశం ఎప్పుడూ కొంత చీకటిగానే ఉంటుంది. కానీ ఎందుకు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి తెలుసుకుందాం. గర్భగుడిని సంస్కృతంలో గర్భగృహం అని పిలుస్తారు. గర్భం అంటే సృష్టికి మూలమైన స్థానం. గృహం అంటే నివాసం. అంటే ఇది దేవశక్తి అత్యంత కేంద్రీకృతమైన ఉండే పవిత్ర స్థలం. ప్రాచీన ఆలయ నిర్మాణ శాస్త్రం ప్రకారం గర్భగుడిలో ఎక్కువ వెలుతురు ఉండకూడదు. ఎందుకంటే బయట ప్రపంచంలోని హడావుడి, శబ్దాలు, దృష్టి మరల్చే విషయాలన్నిటినీ మరచి భక్తుడు పూర్తిగా దైవానిపై మనసు నిలపాలని భావించారు. అందుకే గర్భగుడిలో సాధారణంగా ఒక చిన్న దీపం లేదా హారతి వెలుగు మాత్రమే కనిపిస్తుంది. ఆ వెలుగులో దేవుని దర్శనం కలిగినప్పుడు మనసులో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత, భక్తి, ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. ఇంకో విశేషం ఏమిటంటే గర్భగుడి నిర్మాణం శక్తిని కేంద్రీకరించే విధంగా రూపొందించబడింది. మందమైన గోడలు, తక్కువ వెలుతురు, నిశ్శబ్ద వాతావరణం కలిసి భక్తుడికి ధ్యాన భావనను కలిగిస్తాయి. అందుకే భక్తుడికి గర్భగుడి చీకటి అజ్ఞానానికి గుర్తు కాదు. అది అంతర్ముఖతకు, ఏకాగ్రతకు, దైవానుభూతికి ప్రతీకగా భావించబడుతుంది. కాబట్టి తర్వాత మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడిలోని ఆ ప్రశాంతత చీకటిని కేవలం చీకటిగా కాకుండా దైవంతో మనసును కలిపే ఒక ఆధ్యాత్మిక మార్గంగా చూడండి. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.